నిబంధన రక్తం, ఈ ఆశీర్వాదం మన జీవితంలోనికి వచ్చింది. ఆయన మనల్ని సంరక్షించటానికి, భద్రపరచటానికి బెరీత్ కోయబడి ప్రవహించుచున్న రక్తం. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ప్రవహించున్నట్లుగా, భూమి దున్నబడినట్లుగా తన శరీరము దున్నబడింది. Buried. The reason for covenant is protection. మనం భద్రపరచబడటానికే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనల్ని సంరక్షించటానికే ఆయన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడిగి తండ్రితో మనకు ఒక భాగస్వామ్యాన్ని తీసుకొచ్చింది. మనము దేవుడు, మనం లేకుండా దేవుడు సంపూర్ణమైనట్లుగా అనుకోవట్లేదు. గాడ్ వాంట్స్ us. ఆయన ఎంతగానో ప్రేమించి ఈ లోకము నుండి వేరైపోవాలని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హౌ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప విషయం. నిబంధనలోనికి రండి. కమ్ ఇన్ టు ఏ కవెనెంట్ విత్ గాడ్. ఈ రాత్రి సంగమా ఏదో కాలక్షేపానికి చర్చిలోకి రాలేదు మీరు. ఈ లైవ్లో ఈ మాటలు వింటుంటే ఏదో కాలక్షేపానికి వినట్లేదు మీరు. హృదయ భారములో నుండి వచ్చిన దేవుని మాటలు ఇవి. ప్రభు సన్నిధిలో గంటల పాటు సిద్ధపడి దేవుని సన్నిధిలో అడిగి తెచ్చిన మాటలు ఇవి. నీతో నిబంధన పూర్వకంగా ఉండాలన్న దేవుని కోరిక ఇది. ఈ జ్ఞానము దేవుడు తన సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడంటే మరొక ఉన్నత మెట్టు ఎక్కాలనే ఆశ దేవుడు నీలో కోరుకుంటున్నాడు. ఇక నీ భయమును విడిచిపెట్టాలి. ఇక నీ కలవరమును విడిచిపెట్టాలి. ప్రతి రాత్రి ధైర్యం కలిగి ఉండు. ప్రతి పగలు ధైర్యం కలిగి ఉండు. ఏ చీకటి నీ మీద హాని చేయలేదు. నీ భాగస్వామి నీ పక్షంగా నిలబడతాడు.